ఒక రిజర్వాయర్ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 21 సబ్ స్టేషన్లు, వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు, వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలుంటే అందులో 1 భాగం మేడిగడ్డ బ్యారేజ్. ఆ మేడిగడ్డ బ్యారేజ్లో కూడా 85 పిల్లర్లుంటే 2 పిల్లర్లు కుంగిన మాట వాస్తవం. మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన విషయం ఏంటి అంటే, మేడిగడ్డ బ్యారేజ్కు కన్నెపల్లి పంప్ హౌస్కు 18.5 కిలోమీటర్ల అంతరం ఉన్నది. మేడిగడ్డ మీదికి, అదే గోదావరి నది మీద మేడిగడ్డ మీదికి మరి 18.5 కిలోమీటర్ల మీద కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ కాడ మోటార్లు మంచిగానే ఉన్నాయి, 17 మోటార్లు. మరి ఆడికెళ్ళి 3 టీఎంసీల నీళ్లు రోజుకి ఎత్తిపోయొచ్చు. 3 టీఎంసీల నీళ్ళు అంటే మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుసేన్ సాగర్లో పట్టేది 1 టీఎంసీ. అంటే రోజుకు 3 హుసేన్ సాగర్లలో పట్టేటన్ని నీళ్లు ఈడికెళ్ళి గుంజతందుకు మోటార్లు, అద్భుతమైన బాహుబలి మోటార్లు కేసీఆర్ గారు పెట్టించింది. ఇలా నేనో మీరో చెప్తలేం, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఇంజనీర్లు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇవాళ కన్నెపల్లి కాడ 94.5 మీటర్ల మీదకెళ్ళి నీళ్లు పోతున్నాయి. అక్కడ 93.5 మీటర్ల దానికి నీళ్లుంటే పంపులు చాలు చేయొచ్చు. మేడిగడ్డ బ్యారేజు అట్లాగే దాన్ని ముట్టకుండా, దాన్ని కనీసం ఏమనకుండా, అక్కడికి ఏం డేంజర్ లేకుండా మీరు నీళ్లు ఎత్తిపోయొచ్చు. ఒకటేసారి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ దగ్గర ఉన్న 3 పంప్ హౌజులు ఒకటేసారి సైమల్టేనియస్గా అంటే సమాంతరంగా సమన్వయంతో నడిపితే బ్రహ్మాండంగా ఎల్లంపల్లికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు, రోజుకు 3 టీఎంసీల చొప్పున ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఎత్తిపోయవచ్చు అని నేను చెప్తలేను, రిటైర్డ్ ఇంజనీర్ల బృందం, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి బృందం చెప్తున్నది.